హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్. 5 ట్రేడ్స్ లో మీరు ప్రాఫిట్ బుకింగ్ చూస్తే షాక్ అవుతారు. ఎందుకు షాక్ అవుతారు అంటే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పిఈ సైడ్ ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి పిఈ సైడ్ ప్రాఫిట్ బుకింగ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి పిఈ సైడ్ ప్రాఫిట్ బుకింగ్, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి కూడా పిఈ సైడ్ ప్రాఫిట్ బుకింగ్. ఓ 10 పాయింట్స్ 15 పాయింట్స్ కాదండి, 50 పాయింట్స్, 74 పాయింట్స్, 54 పాయింట్స్, ఇలా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఫైనల్ ట్రేడ్ వచ్చేసి కూడా పి సైడే తీసుకున్నాను. ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 72 పాయింట్స్. అండ్ ఈ కంప్లీట్ 5 ట్రేడ్స్ లో పి సైడే నాకు ఎందుకు ప్రాఫిట్ అయ్యింది అంటే, సింపుల్ గా మీకు ఆన్సర్ ఇస్తాను నేను. ఇవాళ మార్కెట్ లో ఫస్ట్ నిఫ్టీ బ్యాంక్ లో 15 మినిట్స్ క్యాండిల్ చూడండి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే, ఫస్ట్ అయితే ఇది బ్రేక్ డౌన్. ఓకే, గ్యాప్ అప్ చేసింది కాబట్టి ఇక్కడ ఇన్విజిబుల్ గ్రీన్ క్యాండిల్ ఉంది. సో ఈ పాయింట్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఎక్కడైనా బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తేనే బయ్యింగ్. సో ఇక్కడ బయ్యింగ్ ఇవ్వలేదు, మళ్ళీ లెవెల్ బ్రేక్ చేసింది. మళ్ళీ లెవెల్ బ్రేక్ చేసింది అంటే మార్కెట్ లో మనకి ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ ఉండాలి సెల్లింగ్ వెళ్ళడానికి. రీటెస్ట్ రివర్సల్ లేకపోతే గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కదా. సో గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే బ్రేక్అవుట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా బ్రేక్అవుట్ అనేది ఫామ్ అయిందా? ఫామ్ కాలేదు. ఓకే, ఇది ఫస్ట్ రీజన్ కాల్ సైడ్ తీసుకోవద్దని నేను డిసైడ్ అయ్యాను. సెకండ్ వచ్చేసి ఇవన్నీ వదిలేసేయండి. దాని తర్వాత మార్కెట్ లో ఏం జరిగింది? గ్రీన్ క్యాండిల్ అనేది హ్యూజ్ గా పెద్దగా ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత నేనేం చేశాను అంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ అయ్యింది కాబట్టి ట్రేడ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఓన్లీ రీటెస్ట్ అయ్యింది కానీ ఎక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వలేదు. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తే మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీకు 500 to 700 పాయింట్స్ ర్యాలీ ఇచ్చేది. ఇఫ్ మార్కెట్ గ్యాప్ ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తే, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వలేదు. సో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వలేదు కాబట్టి ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. సో ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ లో ఏంటి? రీటెస్ట్ కావాలి. ఇక్కడ కూడా ఎక్కడ రీటెస్ట్ దొరకలేదు. సో నేను మళ్ళీ వెయిట్ చేశాను. సో ఫస్ట్ సెకండ్ ట్రేడ్స్ అనేవి ఇక్కడ 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 తీసుకున్నాను. ఫైనల్ ట్రేడ్స్ అనేవి నేను ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే, ప్రీవియస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది డే చలో మార్కెట్ అయిపోయింది, 5 ట్రేడ్స్ అయిపోయాయి, క్లోజ్ చేసేసాను. ఇప్పుడు రికార్డింగ్ చేద్దామని నేను మళ్ళీ చార్ట్ చూస్తే ఇంత పెద్ద మళ్ళీ మూమెంట్ వచ్చేసింది. యాక్చువల్ గా ఈ పాయింట్ దగ్గర నేను లైవ్ మార్కెట్ లో ఉంటే 6 ట్రేడ్స్ అనేవి ఇవాళ జరుగుతుండే. బట్ ట్రేడ్స్ అనేవి నేను యాక్చువల్ గా సిస్టమ్ బంద్ చేసేసాను కాబట్టి ఈ ట్రేడ్స్ అనేవి నేను తీసుకోలేదు. ఓకే, అండ్ సెన్సెక్స్ లో కనుక మీరు అనాలిసిస్ చూసుకుంటే సెన్సెక్స్ లో కూడా సేమ్ టు సేమ్ అనాలిసిస్, నో డిఫరెంట్. ఎందుకు అంటే మార్కెట్ లో ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది అండ్ ఇక్కడ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది హ్యూజ్ ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే మార్కెట్ లో బయ్యింగ్. సో ఇక్కడ ఎక్కడ పొజిషన్ లేదు. సో రిస్క్ అనేది తీసుకోవద్దు. సో ఎవ్రీ రివర్సల్లో ఎవ్రీ రిజెక్షన్ లో ట్రేడ్ తీసుకున్నాము. అందువల్లనే ఇవాళ లాస్ రికవరీ గ్రూప్ లో ప్రాఫిట్ అనేది జరిగిందండి. అండ్ ఇప్పుడు మీకు చెప్పిన టాపిక్స్ అన్ని నేను కంప్లీట్ పీడిఎఫ్స్ పెట్టి నేర్పిస్తున్నాను. పీడిఎఫ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు పీడిఎఫ్స్ కోసం హై అన్న పీడిఎఫ్ అని కామెంట్ పెట్టొచ్చు, వాట్సాప్ లో మెసేజ్ కూడా చేయొచ్చు. నేను మీకు పీడిఎఫ్స్ అనేవి పంపించేస్తాను. సో ఇలా ఇవాళ 5 ట్రేడ్స్ లో కంప్లీట్ 300 పాయింట్స్ అబౌవ్ ప్రాఫిట్ బుకింగ్ చేశాము, సైలెంట్ ఉండిపోయాము. ఇప్పుడు వచ్చేసి మండే మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకు మండే ఇంపార్టెంట్ అంటే, అండ్ ఇంకో విషయము, దిస్ ఈస్ అవర్ ఇండికేటర్, కంబైన్డ్ ఇండికేటర్. ఓకే, విత్ ట్రెండ్ లైన్స్, బయింగ్ ఆర్డర్ బ్లాక్, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీస్, రీటెస్ట్ రివర్సల్స్ కంప్లీట్ మన ఇండికేటర్ లో ఉన్నాయి. నేను ఏ టాపిక్స్ మీకు మన ప్లేలిస్ట్లలో నేర్పించాను అండ్ మన పీడిఎఫ్ లో కూడా టాపిక్స్ నేర్పించాను కదా, ఆ టాపిక్స్ ప్రాక్టీస్ చేయడానికే నేను ఇండికేటర్ అనేది మీకు క్రియేట్ చేశాను. మీకోసమే క్రియేట్ చేశాను ఫర్ బిగినర్స్. మీకు ఇండికేటర్ కావాలంటే కామెంట్ లో ఇండికేటర్ మెసేజ్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న ఇండికేటర్ మెసేజ్ పెడితే దాని డీటెయిల్స్ మీకు నేను ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు మండే కనుక మనం అనాలిసిస్ చూసుకుంటే ఇవాళ మార్కెట్ మరీ అంత బాగలేదు, బాగుంది, మరీ అంత బాగలేదు. ఎందుకంటే మీరు ఒక విషయం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫాల్ అయిందా? ఇక్కడ
ఇక్కడ ఫాల్ అయింది. ఓకే. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫాల్ అయింది. మళ్ళీ ఇక్కడ చూడండి సెన్సెక్స్ లో కూడా ఫాల్ అయింది. బట్ ఇక్కడ సెన్సెక్స్ రికవర్ అయిందా? కాలేదు. నిఫ్టీ రికవరీ అయిందా? కాలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడికెళ్ళి పడ్డదో అదే పాయింట్ వరకు కంప్లీట్ రికవరీ ఇచ్చింది. అంటే మార్కెట్ లో ఇంబ్యాలెన్స్ ఉంది, ఇంప్రాపర్ మూవ్మెంట్ ఉంది. దట్స్ వై మండే రోజు కూడా ఈ ఇంబ్యాలెన్స్ అండ్ ఇంప్రాపర్ అనేది డిసైడ్ అవ్వదు. సో మనం మండే ఏం చేయాలి అంటే వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి అంటే నా సజెషన్ వచ్చేసి వెయిట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మార్కెట్ ఒక రేంజ్ లో ఉంది. ఓకే, ఒక రేంజ్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ప్లస్ ప్రెసెంట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇక్కడ ఇవి రెండు కలర్, సెకండ్ కలర్ నేను చేంజ్ చేసేస్తాను. ఇవి రెండు ఇదే రేంజ్ లో మార్కెట్ ఉండి ఉండి మరి ట్రేడ్ చేస్తుంది. ఇప్పుడు మనకు స్ట్రాంగెస్ట్ బయింగ్ రావాలి అండ్ ఇంట్రాడే లో ప్రాపర్ మూవ్మెంట్ రావాలి అంటే ఒకటే సింపుల్ గా ఏంటి అంటే మార్కెట్ లో ఒక ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఎవ్రీ టైం మార్కెట్ అదే ట్రెండ్ లైన్ పైన బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంటుంది అండ్ ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే కూడా అదే బ్రేక్అవుట్ సపోర్ట్ పైన కూర్చుంది. సో ఇప్పుడు మార్కెట్ ఏం చేయాలి అంటే ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి లేకపోతే ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళైనా కానివ్వండి మార్కెట్ లో బయ్యింగ్ అనేది డిసైడ్ చెయ్యాలి. అండ్ మార్కెట్ లో ట్రెండ్ అండ్ మూమెంట్ చేంజ్ అయిపోయింది అని మన ట్రెండ్ లైనే చెప్తుంది ఇక్కడ. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ట్రెండ్ లైన్ లెవెల్ మార్కెట్ ఎక్కడ బ్రేక్ చేసినా మార్కెట్ లో సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది ఫర్ టెంపరవరీ, కంప్లీట్ కాదు, ఫర్ టెంపరవరీ 2 to 3 days. బట్ దాని తర్వాత 20 days అయినా కానివ్వండి 1 month అయినా కానివ్వండి మార్కెట్ లో బయ్యింగ్ కరెక్షన్ బయ్యింగ్ కరెక్షన్ బయ్యింగ్ కరెక్షనే జరగబోతోంది. సో మండే మీరు ఫోకస్ చేయాల్సిన లెవెల్ వచ్చేసి నిఫ్టీలో ఒకటి వచ్చేసి 23,863, సెకండ్ వచ్చేసి 23,816. అండ్ ఇప్పుడు ట్రెండ్ లైన్ మండే ఎక్కడైనా బ్రేక్ కావచ్చు కాబట్టి ట్రెండ్ లైన్ కి లెవెల్ లేదు, ఓన్లీ ట్రెండ్ లైన్ ఉంది. ఇది కూడా మీరు డ్రా చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఏం ట్రెండ్ లైన్ లేదు, నిఫ్టీ ట్రెండ్ డిసైడ్ చేసింది. ఓకే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఇవాళైతే దీన్ని టచ్ కాలేదు, బట్ దీన్ని టచ్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్. అలా కాకుండా మండే మార్కెట్ లో ఇంట్రాడే సెల్లింగ్ వెళ్ళాలి అంటే ప్రెసెంట్ డే బ్రేక్ డౌన్ లెవెల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి మండిపడాలి. సో ఇంపార్టెంట్ అయిన లెవెల్ మండేకి ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీలో 54,362, 54,92 ఇవే లెవెల్స్ ఫర్ సెల్లింగ్ ఆర్ బయింగ్ కంటిన్యూషన్. ఓకే, సెన్సెక్స్ సేమ్ టు సేమ్ అండి. సెన్సెక్స్ లో కూడా సేమ్ ట్రెండ్ లైన్ ఉంది. ఓకే, సేమ్ ట్రెండ్ లైన్, దీన్ని మనం చేంజ్ చేయలేము, ఇది చేంజ్ కాదు కూడా. అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది ఇక్కడ, డైరెక్ట్ బ్రేక్ డౌన్. ట్రెండ్ లైన్ కింద ఎక్కడైనా రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తే మనకు సెల్లింగే. అది మండే రోజు ఏ క్యాండిల్ తో బ్రేక్ చేస్తుందో తెలియదు కాబట్టి కింద లెవెల్స్ లేవు. పైనకి లెవెల్స్ వెళ్తే రీటెస్ట్ రివర్సల్ ఫర్ బయింగ్ కంటిన్యూషన్, ఫోకస్డ్ లెవెల్స్ సెన్సెక్స్ లో. అండ్ మండే మార్నింగ్ నేను మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో చెప్పేస్తాను లెవెల్స్ ఏముంటాయి అండ్ దాని కీ పాయింట్స్ అవుట్లుక్ పాయింట్స్ కూడా నేను చెప్పేస్తాను. ఓకేనా? మీరు కనుక మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అండ్ ఫర్ అడిషనల్ లెర్నింగ్ పర్పస్ అయినా కానివ్వండి అండ్ ఫర్ అడిషనల్ వాచింగ్ పర్పస్ అయినా కానివ్వండి పీడిఎఫ్స్ అండ్ ఇండికేటర్ నా దగ్గర అవైలబుల్ ఉంది, మీకు ఇచ్చేస్తాను. నేను ఇండికేటర్ కోసం మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ ఇస్తాను. అండ్ పీడిఎఫ్స్ అనేవి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అండ్ లెర్నింగ్ అనేది పీడిఎఫ్స్ అయినా కానివ్వండి ఇండికేటర్ అయినా కానివ్వండి కంప్లీట్ ప్లే లిస్ట్ లో అవైలబుల్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది. మీరు చూడండి, నేర్చుకోండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.